రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గారికి, అదేవిధంగా వీసీ గారికి, కమిషనర్ మెంబర్స్ అందరికీ కూడా, అదేవిధంగా హాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్కి, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తాం. నా పేరు గడ్డం నాగార్జున, ఎంఏ తెలుగు, ఏఎఫ్డిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. సార్, ఈ కాకతీయ యూనివర్సిటీలోనే ప్రభుత్వ విద్యాలయంలోనే బడుగు బలహీన విద్యార్థులు మాత్రమే వచ్చి చదువుకుంటారు. ధనవంతులందరూ కూడా కార్పొరేట్ విద్యకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యూనివర్సిటీలో నూతన భవనాలు కానీ నూతన కోర్సులు కానీ రావాలంటే ఫస్ట్ మన యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడటువంటి వీసీలకు కానీ ఫ్యాకల్టీ కానీ విద్యార్థులకు కానీ ప్రభుత్వానికి ఉంటుంది. మన కాకతీయ యూనివర్సిటీ 1976లో ప్రతిపాదించింది సార్, స్థాపించింది. అప్పుడు దాదాపుగా 720 ఎకరాలు ఈ భూమి కేటాయించింది సార్ అప్పుడున్న రెవెన్యూ. కానీ మళ్ళీ ప్రభుత్వం 670 ఎకరాలు మాత్రమే యూనివర్సిటీకి కేటాయించింది. ఈ 670 ఎకరాలలో యూనివర్సిటీ కేటాయిస్తే ప్రభుత్వ అవసరాల కోసం ఫిల్టర్ బెడ్ అని, అదేవిధంగా పోలీస్ స్టేషన్ అని, రేడియో స్టేషన్ అని, అదేవిధంగా బ్యాంకు అని కూడా ఈ ప్రభుత్వ అవసరాల కోసం ఒక 72 ఎకరాలు తీసుకుంది సార్. అందులో కెనాల్ కూడా మన యూనివర్సిటీ భూమిలోకి వెళ్ళే కెనాల్ వెళ్తుంది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక 40 నుంచి 50 ఎకరాలు కబ్జా చేసింది సార్. అట్లా మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వ యూనివర్సిటీ, ఈ మన కాకతీయ యూనివర్సిటీ గతంలో విజిలెన్స్ వాళ్ళు కూడా మొత్తం సర్వే చేసింది సార్ భూమి. ఇంతవరకు కూడా సర్వే చేసినటువంటి రిపోర్ట్ని బయటకు పెట్టలేదు. తక్షణమే ఆ రిపోర్ట్ బయటపెట్టి ఈ 670 ఎకరాలకు నిర్దిష్టమైన హద్దులు ఏర్పాటు చేసి చుట్టూ పరాన్ని కూడా నిర్మించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. వీసీ గారు కూడా ఒక సందర్భంగా 22 కోట్లు ఈ 16 కోట్లకు విడుదలైనాయి, వచ్చినాయి, శాంక్షన్ అయిన ఒక సందర్భంగా సార్ చెప్పారు. మరి ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు సార్. తక్షణమే 670 ఎకరాలకు చుట్టూ 16 కోట్లను చేసి